పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారని ఆతృతగా మేము గెలిపించుకున్నాం. లాస్ట్ టైం మాకు ఓట్లు అందరూ అన్నారు కూడా, ఈ పిల్లలు 12వ తరగతి చదివేవాళ్ళు 10వ తరగతి చదివేవాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి ఓట్లు గోళ్ళు అది ఇది లేదని. ఇప్పుడు మేము డిగ్రీకి వచ్చేసాం, మాకు ఓట్లు వచ్చినాయిగా, మేము గెలిపించుకున్నాం. అసెంబ్లీ గేట్ కూడా దాటినాయి అన్నారు, మేము దాటిచ్చాం కదా, మేము గెలిపించుకున్నాం, మేము దాటిచ్చాం అంటారు కదా. వై నాట్ 175 అంటారు. వై నాట్ 175 ఉందా? 175 పేరు కూడా లేదు. నిన్న స్టాటస్ పెట్టినోడు ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆడు అసలు ఆన్లైన్లోనే కాపాలి, వాట్సాప్ ఆన్లైన్లోనే ట్రోల్స్. పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్. ఆయన నిలబడ్డాడు, మేము నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు, మేము నిలబెట్టాం అంతే. కానీ ఖచ్చితంగా నెరవేరుస్తారన్న. ఎందుకంటే ఆయన పెట్టే స్ట్రిక్ట్, ఆయన మంత్రులు ఏ విధంగా అయితే స్ట్రిక్ట్గా పెడుతున్నాడో, ఏ విధంగా అయితే వార్నింగ్ ఇస్తున్నాడో, వాటి వల్ల మాకు ఇది వస్తుంది, నమ్మకం వస్తుంది. చేస్తాడు, చేసి చూపెడతాడు అన్న నమ్మకం మాకైతే వస్తుంది. మేము చూస్తున్నాం కదా, వెయిట్ న్యూస్ బాగా ఫాలో అవుతాము, యూట్యూబ్లలో చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే స్ట్రిక్ట్ పెడుతున్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని చేస్తారు, మాకు మంచి చేస్తారని నమ్మకం. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారని వీళ్ళని గెలిపించాం. ఉద్యోగాలు వస్తాయి అనుకుని నమ్మకంతో గెలిపించాం. ఉద్యోగాలు ఇచ్చారనుకో హ్యాపీ. ఉద్యోగం వెళ్ళలేదనుకో నెక్స్ట్ ఎవరిని గెలిపించుకుంటాం? జగన్ గెలిపించుకుంటాం, లేకపోతే కేఏ పాలనే గెలిపించుకుంటాం. కేఏ పాలు ఇస్తారని నమ్మకంతో కేఏ పాలన గెలిపించుకుంటాం. కానీ మాకు నిరుపేదలకైనా కుర్రోళ్ళకైనా ఉద్యోగాలు కన్ఫర్మ్ అన్న. ఇప్పుడు విజయవాడలో ఉందండి, విజయవాడ వాళ్ళు తప్ప అవుట్ సరౌండింగ్స్ వాళ్ళు ఎక్కువ విజయవాడలో ఉన్నారు. ఎందుకు? 10వ తరగతి మీద 12వ తరగతి ఉద్యోగాలు లేక ఇటు వచ్చి చేసుకుంటున్నారు. ఇప్పుడు షాపింగ్ మాల్లో నిన్న ఒక ముసలాయన వచ్చి నాకు ఉద్యోగం ఉందని అడుగుతున్నాడు. ఆయనకి అంత పరిస్థితి వచ్చింది అంటే ఆయనకి పింఛని సాలక, అది సాలక, ఇది సాలక అడుగుతున్నాడు. అదే నన్ను